అనకాపల్లి జిల్లా ఫణిగిరి పుణ్యక్షేత్రంలో అక్రమ మైనింగ్ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్తో ప్రత్యేక విచారణ జరిపించి దోషులకు శిక్ష విధించాలని, 3 కోట్ల జరిమానాను దేవాలయ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. డిమాండ్లకు నెరవేరకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తొంగలో తొక్కుతూ సనాతన ధర్మానికి వారసులమని డబ్బాలు కొట్టుకుంటున్న మరి బీజేపీ కూటమికి చెందిన మరి ఈ రోజు ఇంత దుర్మార్గంగా హిందూ మతానికి, హిందూ దేవాలయానికి అపచారం చేస్తున్నా సరే ప్రభుత్వానికి గాని స్థానిక అధికార పార్టీ నాయకులు గాని స్పందించకపోవడం అయ్యే వరకు కూడా వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చాక ఎంతో మంది, వేలాది మంది భక్తుల ఆవేదనతో ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాలని అరికెట్టేవారు లేరని చెప్పేసి స్పందించడం, దాని మీద పలు ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు కూడా మరి చేశారు. దానిలో భాగంగా మరి పిసిసి అధ్యక్షుల వారి శ్రీమతి శర్మిల మరి అలాగే మరి స్థానిక ఎమ్మెల్యే గారి పాత్ర కూడా మరి ఎంత ఉందో వారు కూడా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ లేకుండా జరిగే పని కాదు. కాబట్టి దీని మీద మరి ఇంకా పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ నాయకులు వస్తారు. మరి కలెక్టర్ గారిని కలవడం కూడా జరుగుతుంది. త్వరలోని కార్యాచరణ పార్టీ రూపొందిస్తుంది. మరి మిగతా విషయాలు అక్కడ పిసిసి విషయాలన్నీ కూడా